హాయ్ యూస్ వెల్కమ్ టు మై డ్రీమ్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక పురాణం 25వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్థం వచ్చింది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటులు అనుకూలించినో అట్లే చేయవు, ఇక మాకు సెలవిప్పించమని పండితులు పలికిరి. అంతటా అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలము. ద్వారసీ నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపము అధికమైంది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణ్ణి అవమానపరచుట కాదు, ద్వాదశిని విడుచుటే కాదు. అప్పుడు దుర్వాసుడు నా నేల నిందింపడు, నా తొలి పుణ్యఫలము నశింపదు, కాన జలపానం అనురించి ఊరుకుందురు అని వారి ఎదుటనే జలపానం అనురించెను. అంబరీషుడు జలపానం అనురించిన మరుక్షణమే దుర్వాసుడు స్నానచపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట్ల నిప్పులు కక్కుచు, ఓరి మదాంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మపరిత్యాగివి! అతిథికి అన్నం పెట్టదననే ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టెను. నీవు భోజనమునకు బదులు జలపానము చేసేదివి, అదియు భోజనముతో సమానమే. నీవు అతిథిని విడిచి భుజించినావు గాన నీవు నమ్మకద్రోహవగుదువే గాని హరిభక్తుడు ఎట్లు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపడు. మమ్మే అవమానించుటని శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఎవ్వడూ లేడు. నీకు మహాభక్తుడనని అతి గర్వం గలవాడవే ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనములకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం అరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కళంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు మునికోపమును గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానము చే నేను ఈ కార్యము చేసి తిని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యులు గలవారు కాన నన్ను కాపాడుడని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను ఎడమకాలితో తన్ని, దోషికి శాపం వేయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాణ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదోగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండా ఉండేటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపమును అనుభవింతును అని ప్రాధేయపడను. కానీ దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలో గక్కుచు దుర్వాసునిపై పడబోయెను. అంతటా దుర్వాసుడు ఆ చక్రం తన్ని మసిచేయనని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అచట నుండి బ్రతుకు జీవుడా అని పరుగెడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను. దుర్వాసుడు తన్ను కాపాడమని భూలోకమును ఉన్న మహామునులను, దేవలోకమునకు వెళ్ళి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతం చక్రాయుధం బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి. ఇది స్కందపురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాత్యమందలి 25వ అధ్యాయం సంపూర్ణం. హిందూ సంస్థ సుఖినో భవంతు. We hope you like the video. Thank you for watching. Don't forget to subscribe My Dream Creations.